హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఇక అప్పు కనపడకపోయేసరికి రుద్రాని ఇలా అంటూ ఉంటుంది. ఈ కుటుంబం ఉంది కదా, తక్కువ కుటుంబమా, వీళ్ళు మా ముగ్గురు కూతుర్ని మన ఇంటికి అప్పచెప్పాలని, మన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని అనుభవించడానికి వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు అనేసి కనకం వాళ్ళని దెప్పు పొడుస్తూ తిడుతూ ఉంటుంది. ఇప్పటికే అప్పు కళ్యాణ్ పెళ్లి చేసేసుకుని మన ఇంటికి వస్తూ ఉంటారు అనేసి ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. కనకమైతే రుద్రాణి అన్న మాటలకి చాలా భారంగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పు ఎలా చేసింది ఏంటి అనేసి. ఇక రుద్రాణి మాటలకి అందరూ షాక్ అయిపోయి ఆమెకి ఏ సమాధానం చెప్పలేక ఉండిపోతూ ఉంటారు. కావ్య కూడా ఇక తలదించుకుని ఉంటుంది. ఇంతలో ఈ మా రుద్రాణి అన్న మాటలు అలా వింటుంటే కళ్యాణ్ వచ్చి స్టాప్ ఇట్ అనేసి అంటాడు. ఇక ఒక్కసారిగా అందరూ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.